ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్కు కేంద్ర సర్కార్ షాక్. అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్పై కేంద్ర ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంది. ఆమె శిక్షణను నిలిపివేసి వెనక్కు పిలిచింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ GAD నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నెల 23లోగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తదుపరి అవసరమైన చర్య కోసం ఆమెను అకాడమీకి పిలిచినట్లు ఉత్తర్వులు పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వ జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజ రిలీవ్ అయ్యారు. జూలై 23 లోపు వీలైనంత త్వరగా అకాడమీలో చేరాలని పూజా ఖేద్కర్ను GAD ఆదేశించింది. ఆమెపై పలు రకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్య తీసుకుంది. అధికార దుర్వినియోగం చేశారని, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2023 IAS బ్యాచ్కు చెందిన పూజా ఖేద్కర్ ప్రొబేషన్లో భాగంగా పూణే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా ఈ ఏడాది నియమితులయ్యారు. అయితే జూన్ 3న విధుల్లో చేరడానికి ముందే అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో వాష్యంకు బదిలీ చేశారు. సివిల్ సర్వీస్లోకి రావడానికి UPSCకి నకిలీ డిజబిలిటీ సర్టిఫికెట్ సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. OBC సర్టిఫికెట్తో తారుమారు చేసి MBBS చదివినట్టు కూడా తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆమె తల్లి కూడా వివాదంతో చిక్కుకోవడంతో పూజ తీవ్ర విమర్శల పాలయ్యారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలపై మీడియా ట్రయల్ నడుస్తోందని పూజా ఖేద్కర్పై ఇంతకుముందు వ్యాఖ్యానించారు. తనను దోషిగా నిలబెట్టేందుకు మీడియా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఆరోపణలు రుజువయ్యే వరకు తాను నిరపరాధినేనని చెప్పుకొచ్చారు. అయితే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆమె కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.